యేసయ్య మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని అద్దం పట్టే దివ్యమైనటువంటి సన్నివేశం లార్డ్ సప్పర్, ఆఖరి ప్రభురాత్రి భోజనం. ప్రభురాత్రి భోజనంలో 12 మంది కూర్చున్నారు. ఇస్కరియోతు యోధ ఆల్రెడీ 30 వెండి నాణాలకు బేరం ఆడుకొని వచ్చాడు, కూర్చున్నాడు. వాడు బేరమాడిన సంగతి యేసయ్యకి తెలుసా తెలీదా? 30 వెండి నాణాలకు అమ్మిన సంగతి యేసయ్యకి తెలుసా తెలీదా? ఇంత తెలిసిన తర్వాత అందరూ కూర్చుంటే ఒక మాట అంటాడు, మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు అన్నాడు. ఈ 12 మందిలో యోధ అప్పగించబోతున్నాడు అని చెప్పొచ్చు కదా, చెప్పాడా? డెఫినెట్గా మనమైతే ఆ స్థానంలో రే నయ్యగారి నంగి ఏమి ఎరగని అమాయకులాగా వచ్చి కూర్చుంటావు దుర్మార్గు కూడా. ముందు ఒక మాట వెనకొక మాట, రే దరిద్రుడా 30 వెండి నాళ్ళకి అమ్ముకొని ఏమి ఎరగని దేవదూతలాగా వచ్చి పో ఇక్కడి నుంచి అనేవాళ్ళం కదా. తప్పు చేసినోడిని కూడా మాటలతో నలుగురు మధ్యలో కించపరచడానికి యేసయ్య ఇష్టపడలా. తనను అమ్మటానికి ప్రయత్నం చేసిన వాడిని చులకం చేయలేదండి. ప్రక్కనే ఉండి గోతులు దవ్విన వాడిని చులకం చేయడానికి ఇష్టపడలేదండి. ఈ ప్రేమ ఎంత గొప్పది, ఈ ప్రేమ ఎంత గొప్పది. గోతులు తవ్విన వాడి విషయంలో మౌనమా? బిడ్డలారా, ఒక్కరిని కోల్పోవటానికి ఇష్టపడలా. మీతో కూడా ఒక మాట అంట, సంఘంలో కానీ కుటుంబంలో కానీ జీవితంలో ఎవరిని మనం కోల్పోవటానికి ఇష్టపడకూడదు. మనకు అందరూ కావాలి, మనం అందరి వారిగా ఉండాలి.